అందరికీ నమస్తే. సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్ గ్రూపుల్లో మెయిన్ మీడియా ఉండే వాట్సాప్ గ్రూపుల్లో ఒక లెటర్ చక్కర్లు కొడుతుంది. చాలా డేంజర్ లెటర్ అది. ఆ లెటర్ ఏంటంటే సోనియా గాంధీకి కంప్లైంట్ చేసిర్రు. ఎవరి మీద కంప్లైంట్ చేసినారు, ఎవరు కంప్లైంట్ చేసినారు ఈ లేఖ చూడండి ఒకసారి. 28 జూలై 2024 అంటే మొన్ననే, పోయిన నెల 28కి ఏం చేసినారు చదవండి. తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జేడీసీ ఎస్ఆర్టీఏ ఆపోజిట్ ఈనాడు ఆఫీస్ సోమాజిగూడ హైదరాబాద్ తెలంగాణ అంటే ఇక్కడ హెడ్ ఆఫీసు. వాళ్ళు ఏం రాసినారు సోనియా గాంధీకి ఈ లెటర్ ప్రకారం? ఆ లెటర్ ఒరిజినలా డూప్లికేటా, వాళ్ళు రాసి తిప్పుతున్నారా లేకపోతే ఇది ఎవరైనా కావాలని తిప్పుతున్నారా తెలియదు. అది ఎవరైనా తిప్పితే ఇప్పటిదాకా సోషల్ మీడియాలో దాదాపు పొద్దు నుంచి తిరుగుతూ ఉంది. కానీ ఎవరు దీనికి ఖండిస్తలేరు, ఎవరు ఇది అవును అంటలేరు. నేను కొంతమందితో ఆర్టీఏ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు అవును మేము కూడా చూసినాం చక్కలు కొడుతుందని చెప్తున్నారు తప్ప మేము రాయలేదు అని చెప్తలేరు వాళ్ళు. మరి ఎవరు రాసినారు, ఎక్కడ రాసింది చూడండి ఒకసారి. ఏంటంటే మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్, నెప్టోయిజం ఇన్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అండర్ ద ఏజిస్ ఆఫ్ జైపాల్ రెడ్డి పిఏ టు హానరబుల్ సీఎం. జైపాల్ రెడ్డి ఎవరంటే సీఎం రేవంత్ రెడ్డి గారికి పిఏ. ఆయన కానిస్టేబుల్ ఆర్టీఏలో ఒకప్పుడు, తర్వాత ఇప్పుడు పిఏగా ఉన్నారు. ఆయన ఎప్పుడు ఆయన వెనక కూర్చొని ఉంటారు. ఆయన ఫోటో కూడా చూపిస్తాను మీకు ఒకసారి. ఆయన చూస్తే మీరు చాలా వీడియోలలో ఆయన కనిపిస్తూ ఉంటారు. ఈయన రేవంత్ రెడ్డి గారు ప్రెస్ మీట్లు ఉన్నా ఇంటి దగ్గర కూడా ఈయననే. రేవంత్ రెడ్డి గారిని మనం కలవాలంటే జైపాల్ రెడ్డి గారికి కాల్ చేస్తూ ఉంటారు. ఆయన చాలాసార్లు ఫోన్ ఎత్తాడు, అది వేరే విషయం. కానీ జైపాల్ రెడ్డి గారికి కాల్ చేస్తూ ఉంటారు. బట్ ఈ లెటర్ సారాంశం ఏందో చెప్తా. ఏమైందంటే ఈయన ఆర్టీఏ ఆఫీస్లో కానిస్టేబుల్ నుంచి విఆర్ఎస్ తీసుకొని జైపాల్ రెడ్డి దగ్గరికి పోయి వెనుక పెద్ద మ్యాటర్ కూడా తిరుగుతుంది. అంతకన్నా ముందు మీకు ఇంగ్లీష్లో ఉన్న లెటర్ చదివిస్తా. ఏంటంటే వి ద ఎంప్లాయీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్ వర్కింగ్ అండర్ ఫియర్ అండ్ స్టేట్ సిన్స్ ద ఫార్మేషన్ ఆఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇన్ తెలంగాణ. In November 2018, Sri Revanth Reddy Garu became the Chief Minister of Telangana State. He has appointed his relative, Mr. Jaipal Reddy, as personal assistant in Chief Minister Office. Originally, Mr. Jaipal Reddy belongs to our department. He is just a transport constable. ఆయన ఆర్టీఏ ఆఫీస్లోనే, ఆర్టీఏ డిపార్ట్మెంట్లో. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పిఏగా వెళ్ళిపోయాడు. సిన్స్ ద మిస్టర్ జైపాల్ రెడ్డి ఈజ్ ద కంట్రోలింగ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఈ ఎమర్జ్డ్ యాజ్ డిఫెక్టివ్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆర్టీఏలో ఆయన ఒక మినిస్టర్గా వ్యవహరిస్తున్నారు. కానిస్టేబుల్ నుంచి పోయి ఆయన. ఈ హ్యాస్ సెట్ అన్ అనెథికల్ టార్గెట్ టు ఆల్ ఆఫీసర్స్ వర్కింగ్ అట్ ఆర్టీఏ చెక్ పోస్ట్ అండ్ ఆర్టీఏ ఆఫీస్. మేడం, we are highly hopeful that you will examine this issue at your level and instruct Chief Minister to act according to Raj Dharma. ఏమనుంది? థ్యాంక్ యూ. చూడండి సంతకాలు అయితే ఎవరో పేరు తెలియదు, మరి ఎవరో వాళ్ళకి తెలవాలి. ఏదో రావు అని కనిపిస్తుంది. తర్వాత నాయల్సీ సంతకాలను చూసి మన పేర్లు అయితే చదవలేం కదా, గజిబిజి ఉంటాయి. ఎలక్టెడ్ ఆఫీస్ బేరర్స్ తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్స్ ఎంప్లాయీస్ యూనియన్ హైదరాబాద్ అనే పేరుతో ఉంది. సీఎం రేవంత్ రెడ్డి గారి పిఏ జైపాల్ రెడ్డి మీద సోనియా గాంధీ కంప్లైంట్ చేసిండ్రు. ఆయన ఇక్కడ నుంచి కానిస్టేబుల్గా పనిచేసి రేవంత్ రెడ్డి గారికి పిఏగా వ్యవహరిస్తున్నారు. ఆయన ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా ఇక్కడ చాలా వ్యవహారాలు నడుపుతున్నారు. ఆర్టీఏలో కరప్షన్ బాగా పెరిగిపోయింది. ఆర్టీఏ ఆఫీస్లో ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, మిస్యూజ్ ఆఫ్ పవర్, కరప్షన్ అని వాళ్ళు చెప్తున్నారు. దీనికి తెలుగు అనువాదం కూడా కొద్దిగా బయటకు వచ్చింది, అది కూడా మీకు చూపిస్తా. అది నిజమా అబద్ధం అనేది వాళ్ళే చెప్పుకోవాలి, ఎవరైతే ఉన్నారో వాళ్ళే చెప్పుకోవాలి. లేకపోతే నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేసినా ఫోన్ అయితే లేదు. రవాణా శాఖలో తారాస్థాయికి చేరుకున్న అవినీతిపై ఢిల్లీ కాంగ్రెస్ హైకమాండ్కు ఫిర్యాదు. ఈ శాఖను చెరబట్టిన సీఎం పిఏ దగ్గర బంధువు కూడా జైపాల్ రెడ్డి మరియు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో ఉన్న 13 రవాణా చెక్ పోస్టుల నుండి ప్రతిరోజు 1,20,00,000 మామూలు వసూలు. చెక్ పోస్టుల దగ్గర నుంచి ప్రతిరోజు 1,20,00,000 వసూలు చేస్తున్నారంట. ఈ లంచం సొమ్ములో ముఖ్య వాటాదారులు జైపాల్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఉన్నాడు. దానిలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో చేతులు కలిపిండ్రు. ఇవే కాకుండా దాదాపుగా 2 కోట్లు లంచాలు తీసుకుని అర్హత లేని వాళ్లకు పదోన్నతులు ఇచ్చారు. రవాణా శాఖలో కేవలం కానిస్టేబుల్గా ఉన్న సీఎం పిఏ జైపాల్ రెడ్డి, ఆయన గర్ల్ ఫ్రెండ్, అమ్మో చాలా దారుణంగా రాశారు, పేరు చదవకూడదు, బాగుండదు. నిబంధనల విరుద్ధంగా ఏకంగా ఎంబీఐ పదోన్నతి. ఎంబీఐ పదోన్నతి అంటే ప్రమోషన్ వచ్చిందంట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా. దీన్ని ప్రశ్నిస్తున్న ఉద్యోగులపై అక్రమంగా ఏసీబీ కేసులు వేస్తున్నారు.
అక్రమంగా ఏసీబీ కేసులు వేస్తున్నారట. ఏసీబీని అనుకూలంగా వాడుతున్న జైపాల్ రెడ్డి 2016 బ్యాచ్కి చెందిన ఇద్దరు కానిస్టేబుల్స్కు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పదోన్నతి కోసం ఫైల్ సిద్ధం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్. ఆ ఇద్దరు కానిస్టేబుల్ నుండి 1 కోటి అడ్వాన్స్ తీసుకున్న పొన్నం ప్రభాకర్ అండ్ జైపాల్ రెడ్డి. అయితే ఇడికి అయిపోలేదు, ఇంకొక లెటర్ కూడా రాసిండ్రు. ఇంకొక లెటర్ కూడా ఉంది. ఆ లెటర్ కూడా చూపిస్తాను. అవి అబద్ధమా నిజమనేది వాళ్ళే చెప్పుకోవాలి. వాళ్ళు ఇప్పటిదాకా మరి ఎవరు రెస్పాండ్ కాలేదు. రేవంత్ రెడ్డి గారు అంటే అమెరికా పోయారు, మరి పిఏ ఉన్నాడో ఆయన కూడా అడే తిరుగుతున్నాడో తెలియదు. తెలంగాణ స్టేట్ ఆర్టీఏ ఆఫీసర్ సేమ్ టు సెక్రటరీ. ఎవరికి సెక్రటరీ అంటే ఎవరు? సెక్రటరీ డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్, నార్త్ బ్లాక్, న్యూఢిల్లీ. అక్కడ సెక్రటరీ లేఖ రాసిండ్రు. కంప్లైంట్ అగెనెస్ట్ డాక్టర్ కే హంబర్తి ఐఏఎస్ 2005 బ్యాచ్ ఆర్ఆర్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్. ఇప్పటిదాకా రాసి దానిలో ఉంది కదా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్తో వీళ్ళు కుమ్మక్క అయినారు. జైపాల్ రెడ్డి అని పొన్నం ప్రభాకర్ అని ఉంది కదా లీడర్లో. దానికి సంబంధించి ఆ కమిషనర్ మీద కూడా కంప్లైంట్ రాసినారు. వాళ్ళు జైపాల్ రెడ్డి మీద కాదు, ఇల్లెం భారతి అని ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అంట. ఇందాక చెప్పిన కదా, ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పొన్నం ప్రభాకర్, జైపాల్ రెడ్డి ముగ్గురు కుమ్మక్క అని ఆ లీడర్లో ఉంది. ఆయన మీద కూడా కంప్లైంట్ చేసింది. 2005 బ్యాచ్ హూ ఈజ్ కరెంట్లీ పోస్టెడ్ తెలంగాణ కమిషనర్ ఆఫ్ తెలంగాణ స్టేట్ on the day of assuming charge as Telangana Commissioner, Dr. K. Ilam Bharati has informally shared with the staff in the RTA office that he got this posting due to the blessings of Chief Minister Personal Assistant Sri Jaipal Reddy. ఆయన అపాయింట్మెంట్ అయిన రోజే ఆఫీస్లో మీటింగ్ పెడతారు కదా, ఆఫీస్లో మీటింగ్లోనే చెప్పినట్ట, నేను జైపాల్ రెడ్డి గారి ఆశీర్వాదం మేరకు ఆశీర్వాదాలతో నేను ఇక్కడ పోస్టింగ్కి వచ్చినని చెప్పినట్ట. ఇంకా ఇంట్రెస్టింగ్లీ మిస్టర్ జైపాల్ రెడ్డి బిలాంగ్స్ టు ఆర్టీఏ డిపార్ట్మెంట్ అండ్ ఈజ్ జస్ట్ ఏ కానిస్టేబుల్. Irani is that IAS officer is openly expressing his faithfulness and loyalty to the constable rank employee. జైపాల్ రెడ్డి మీద ఆయన అట్లా మాట్లాడని చెప్పి ఇక్కడ కూడా సేమ్ అదే సంతకాలు అవే ఉన్నాయి. కాపీ టు కమిషనర్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ న్యూఢిల్లీ, ఆల్ ఐఏఎస్ ఆఫీసర్స్ ఆఫ్ 2005 బ్యాచ్ కంట. మళ్ళీ ఇది ఈ సోనియా గాంధీకి రాసిన లేఖ కూడా ఎవరెవరి కాపీ ఉందంటే, కాపీ ఉందా ఇది? సోనియా గాంధీ గారికి రాసిన లేఖ ఇది. ఈ లేఖలో కూడా కాపీ టు మల్లికార్జున ఖర్గే ప్రెసిడెంట్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ, రాహుల్ గాంధీ ఎంపీ అపోజిషన్ లీడర్ లోక్సభ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్ ఆల్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అంటే అందరికీ రాసి పడేసింది. ఢిల్లీలో ఉన్న వాళ్ళందరికీ, హైకమాండ్ అందరికి రాసిర్రు. మరి ఈ విషయం ఆల్రెడీ సోషల్ మీడియా తిరుగుతుంది కాబట్టి అందరికి తెలిసే ఉంటుంది. బట్ నాకు ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఎక్కడ ఎవరు రెస్పాండ్ అవుతలేరు. ఈవెన్ పొన్నం ప్రభాకర్ గారు కూడా ఫోన్ ఎత్తలేదు. ఇంకా మరి ఇది అబద్ధమా నిజమనే తెలియదు. వీలైతే జైపాల్ రెడ్డితో మాట్లాడతాను. నేను జైపాల్ రెడ్డి మీద రాసిన లేఖ ఇది ఒకసారి ట్రై చేస్తాను మీ ముందే. ఆయన నెంబర్ నా దగ్గర ఉంది. జైపాల్ రెడ్డి గారు కనుక స్పందిస్తే రింగ్ అవుతుంది ఫోన్. బహుశా ఆయన రేవంత్ రెడ్డి గారు ఎంబడి ఫారెన్ పోలే, ఇక్కడనే ఉన్నట్టున్నారు. జైపాల్ రెడ్డి గారు ఫోన్ ఎత్తారని ముందే చెప్పినా కదా, ఎవరు ఫోన్ ఎత్తాడు ఆయన? మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇస్తాడు. ఎందుకంటే ఈ లెటర్ కొంత అలజడి సృష్టిస్తున్నది గవర్నమెంట్లో. కాబట్టి వీలైతే నేను పొన్నం ప్రభాకర్ గారితో కూడా మాట్లాడతా, ట్రై చేస్తా. ఫోన్ చేస్తే ఎత్తాడు లేదు నాకు తెలియదు. ఎక్కడున్నారు అన్న, ఏ కాన్స్టిట్యున్సీలో తిరుగుతుంటాం మరి. ఫోన్ అయితే ఇంతకుముందు వాట్సాప్ కాల్ చేసిన ఎత్తలేదు. ఫోనే కలుస్తలేదు. పొన్నం ప్రభాకర్ గారు అయితే ఫోన్ కలుస్తలేదు. మరి ఎవరన్నా
వాళ్ళ పిఏకి మాట్లాడతా. కార్తిక్ అని వాళ్ళ పిఏ ఉంటాడు ఒకతను. చాలామంది ఉన్నారు, దానిలో ఒకతను. అప్పుడు ఈయనే మాట్లాడుతుంటాడు ఫోన్ చేసి. హలో హలో కార్తిక్. హలో కార్తిక్, నేను శివారెడ్డి మాట్లాడుతున్నా, జర్నలిస్ట్ని. అన్న చెప్పురన్నా. ఇది ఒక లేఖ, ట్రాన్స్పోర్ట్ వాళ్ళు ఏదో సోనియా గాంధీకి కంప్లైంట్ చేసినట్టుగా ఇంకేదో రాసినట్టుగా లేఖ ఒకటి తిరుగుతుంది. ప్రభాకర్ అన్న ఎక్కడ ఉన్నారు? ఫోన్ కలవలే. శ్రీశైలంలో ఉన్నాడు అన్న. అవునా, మీ దృష్టికి వచ్చిందా ఈ లేఖ? నేను 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 తిరుపతిలో ఉన్నాను. ఇప్పుడు మీరు ఫోన్ రాగా నేను సైలెంట్ పెట్టి ఇప్పుడే టెంపుల్ దర్శనం చేసుకుని వచ్చినాక నేను చూడలే వాట్సాప్. ఏందో మరి అది ఒరిజినలా డూప్లికేటా ఏందో తెలియదు అన్న. చాలా ఘోరమైన లేఖ ఇది. ఓకే నేను చూస్తున్నా, అది సోషల్ మీడియా తిరుగుతా ఉంది. ఓకే ఓకే అన్న, సరే ఓకే. నేను చూస్తాను. నేను టెంపుల్ ఉన్నా, తిరుపతి. ఓకే ఓకే. ఇది అందరూ అసెంబ్లీ అయిపోయింది, పుణ్యక్షేత్రాలు తిరుగుతున్నారు. వాళ్ళ సార్ శ్రీశైలం, కార్తీక్, మిగతా వాళ్ళేమో తిరుపతి ఉన్నట్టున్నారు. ఎనీవే, ఈ లేఖ అయితే ఒకటి తిరుగుతూ ఉంది. ఇది నిజమా అబద్ధమా ఈ లేఖ, లేకపోతే లేఖలో రాసింది, లేఖలో ఉన్న అంశం నిజమా అబద్ధమా, ఈ రెండు అంశాల మీద క్లారిటీ రావాల్సింది. ఒకవేళ లేఖ డూప్లికేట్ అయినా ఆ లేఖలో ఉన్న ఇష్యూ ఒరిజినలా, రెండు ఒరిజినలా తేలాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.